థర్డ్ టైం అయితే ఆయన ఎంపీగా గెలవడంలో కూడా మీ పాత్ర ఉంది కదా. ఓకే నువ్వు చెప్పు నాకు. నేను అక్కడ ఉండి నా కార్యకర్తలకు నేనే డబ్బులు ఖర్చు పెట్టాను. ఇచ్చాను వాడు ఒకసారి వేమనాథ్ రెడ్డి గారిని, నువ్వు రేవంత్ రెడ్డి గారిని, నేను దిలీప్ కుమార్ కార్యకర్తలు డబ్బులు ఇచ్చాను నాడే. ఉంటాయి కదా ఖర్చులు. ఊరికే ఏం తిరుగుతారు పిల్లలు? మంచినీళ్ళు కావాలి, వాడికి మా భోజనం కావాలి, తిరగాలి, ఏదో మా ఖర్చు వెంబడి ఆడ తిరిగి వెను గెలిపించాం. ఈ థర్డ్ ఇది అయిపోయింది కదా. నేనేమంటున్నా, ఇన్ని అయినాక తెలంగాణ సంస్కృతి ఏందండి? ఒక్కసారి వాడింటికైనా మనం పోయి భోజనం తింటే వాడి జీవితకాలంలో మర్చిపోతాం. అలాంటి దిలీప్ కుమార్ నీ కోసం 4 నెలల నుంచి అపాయింట్మెంట్ అడిగితే నువ్వు ఇస్తావా? నువ్వు చెప్పు రవి. నువ్వు నా ఇంటికి వచ్చి అన్నం తినిపోతే నేను నీకు ఫోన్ చేసి రవి నేను గెలవాలంటే నువ్వు అపాయింట్మెంట్ ఇస్తావా? 4 months అండి, 4 నెలలు నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వ. ఇది దారుణమా? ఖర్చు చాలా దారుణం. ఇది అంశం. పోనీ నా పదవి కోసం కాదు, నీకు ఇంతకుముందు నేను చెప్పిన కథలన్నీ నీకు చెప్తాం డైరెక్టర్. మీడియాకు చెప్పే ముందు నా బాధ్యతగా, అరే మిత్రుడు పార్టీలో ఉన్నారు కాబట్టి, పార్టీలో నాయకులు డైరెక్ట్ పబ్లిక్ చెప్తే బాగుండదు. తెలంగాణ ఉద్యమం దారి తప్పుతుంది. ఉద్యమ సోయి ఉండాలి. 60 మంది నీ కార్యకర్తలకు ఇచ్చుకున్నా, నీ అనుచరులకు ఇచ్చుకున్నా, పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నా సరే, తెలంగాణ దుర్వులకు ఇచ్చుకున్నా 40 మంది కనీసం తెలంగాణ ఉద్యమాన్ని సోయి వాడికి అవినీతి అరికట్టు. ముందు ఈ అవినీతితోనే కదా వాడు దిగిపోయాడు. అరే రామచంద్ర అని ఏంటి అసలు? అది ఏ యూట్యూబ్ ఛానల్ అయితే తన అధికారంలో తీసుకోవడానికి దోహదపడ్డాయో వాడిని బట్టలు కూడా తీసుకొడతాడట అంటాడండి. నేనంటున్నా తప్పది. నువ్వు కుటుంబం పేరు చెప్పినా, నాకు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉందండి, నేను కూడా యూట్యూబర్నే. రేపు నన్ను నచ్చి చేస్తానో తెలియదు. నేనేం చెప్తున్నా అంటే, ఆ యూట్యూబ్ ఛానల్ నీ కుటుంబం గురించి మాట్లాడినా, నీ పిల్లల గురించి మాట్లాడినా తప్పదు. అది కట్టడి. కానీ అందరినీ కట్టగట్టి నువ్వు బట్టలు కూడా తీసి కొడతా, జైల్లో పెడతా అనొచ్చా ముఖ్యమంత్రి? నేనంటున్నా ఇవన్నీ అనుకున్న బాబని చెప్దాం అనుకున్నా. నేను నువ్వు ముఖ్యమంత్రి అయిపోయినావు. ఇదివరకు గతంలో ఏ తిట్లతో అయితే నువ్వు ఫేమస్ అయినావు, ఇప్పుడు పనికిరావు, మాట్లాడకూడదు. నువ్వు మాట్లాడకూడదు. నీ పక్కడు మాట్లాడాలా? నువ్వు చెప్పాలి శ్రీధర్ బాబు ఉతుకువాడు అన్నా, వెంకటరెడ్డి లేచి ఉతుకువాడు అన్న. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లయితే వాడుకున్నా అట్లా వాడుకో. నువ్వు తిడతావేంటి అసలు? నువ్వు లేచి తిడతావేంది అసలు? చెప్పాలి కదా. ఇప్పుడు మీరే అంటున్నారు వీళ్ళెవరు సహకరించే పరిస్థితులు లేరండి. నేను చెప్తున్నా, నువ్వు కట్టడి చేసుకోదా ముఖ్యమంత్రి? నువ్వు గుటా మేస్త్రి కదా, నువ్వు గుంపు మేస్త్రి కదా. నువ్వు వెనుకున్న కార్యకర్తలు కానీ ఆడేవాడు లేబర్ కానీ పని చేయకపోతే బెత్తం అనుకుని ఉతకాలి. నువ్వు బట్టోడు కాదు, బట్టలు తీసి కొట్టాల్సింది. ఎవడు డబ్బులు వసూలు చేస్తున్నాడో, అవినీతి చేస్తున్నాడో ఆ మంత్రిని కొట్టు ఫస్ట్. ఎవడా జిల్లాలో 5 ఉన్నారో లిస్ట్ కావాలంటే నేను ఇస్తా, పంపుకోండి. పంపునారు. అసలే కాంగ్రెస్ పార్టీ స్కాములకి అంటే ఇక మీరు మళ్ళీ నువ్వు పంపు వాడిని బట్టలు తీసుకుంటూ పోయి. నేను అంటున్నా ఎందుకుంటావు? తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష అది. ఒక పారదర్శక తెలంగాణ, నీతి నిజాయితీలకు కట్టుబడిన తెలంగాణ అనుకోరుకున్నాం. మాలాంటి ఉద్యమకారులు మాకేముంది? నువ్వు ఇచ్చే పదవి ఇస్తే ఎవడికోవాలి, ఇవ్వకుంటే ఎవడికోవాలి. వీ డోంట్ కేర్. 69 ఏళ్ళు వచ్చినాయి నాకు, నువ్వు పదవి ఇస్తే నాకేంది, నువ్వు ఇవ్వకుండా ఇస్తే నమస్కారం, ఇవ్వకపోతే 2 నమస్కారం. నాకెందుకు? నేను అది చెప్దామని వచ్చిన దగ్గరికి 4 months నుంచి నాకు అపాయింట్మెంట్ ఇయ్యాడు. పోతే పోయిన, ఇవ్వకపోతే నేను ఏదో పోయినా. అన్న ఇన్సిడెంట్ గురించి చెప్తున్నాడు. ఆ అసెంబ్లీలో నాకు నిజం కూడా తెలియదు. ఆ ఎంక్లోజర్ ఎక్కడైతే సీఎం రూమ్ ఉంటుందో అక్కడ రానియకూడదు అనే విషయం నాకు తెలియదు. అది స్పీకర్ పరివు, అది ముఖ్యమంత్రి పరివు కాదు. ముఖ్యమంత్రి సెక్యూరిటీ సిబ్బంది నేను అక్కడ ఆపడానికి వీల్లేదు. స్పీకర్ చెప్పాలి ఆ రూమ్ వరకు ఎవరిని పోనివ్వకండి, ఒక సీఎం వరకు మీరు పెట్టండి. స్పీకర్ ఆర్డర్ నాకు చూపెట్టాలి ఎవరన్నా. నేను మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను, నాకు స్పీకర్ ఆర్డర్ చూపించాలి. ఈ ప్రిమిసెస్లో మాజీ ఎమ్మెల్సీ రావడం స్పీకర్ చెప్పాడా? సీఎం చెప్తున్నాడు అన్నాడు. అక్కడ ఆ టెరిటరీ అసెంబ్లీ స్పీకర్ టెరిటరీ, అది వీడోడు గొట్టంగా రావద్దనట. అతను అంటున్నాడు, సోదరుడే చిన్నపిల్లాడు కానీ అతను నన్ను అంటాడు. నేనేమన్నా అంటే, బాబు సీఎం వచ్చాడు, సీఎం వచ్చాక చేయగలిపాడు. నేను బయట ఆ రూమ్లోంచి బయటకు వచ్చి అక్కడ ఒక టెలిఫోన్ ఆపరేటర్ రూమ్ ఉంటుంది, ఆ ఆపరేటర్ దగ్గర కూర్చున్నాను. సీఎం వస్తున్నాడని సెక్యూరిటీ వాళ్ళని బయట నేను చెప్పా, అరే బాబు వస్తున్నా చెప్పండి, నమస్కారం పెడతాను. రాగానే అన్న దిలీప్ అన్న అని పాప ఆగాడు. అవి చేయగలిపాడు. అన్న బాగున్నారా అన్నాడు. నమస్తే అన్న, వెళ్ళిపోయాడు రూమ్లో. పోయినాక నేను మళ్ళీ ఈ టెలిఫోన్ ఆపరేటర్ రూమ్లోకి వచ్చి కూర్చున్నా. ఈ పిల్లాడు జయపాల్ రెడ్డి వచ్చి, నేనన్నా బాబు 3 months నుంచి అపాయింట్మెంట్ పెడుతున్నావు, నెల కలుపుకో, 4 నెలలు అయింది అపాయింట్మెంట్ పెట్టి, ఒక 2 నిమిషాలు సీఎం కలుపురా బాబు, ఏదో నా బాధ నేను చెప్పుకుంటా. సరే నువ్వు నాకు బయట అపాయింట్మెంట్ ఇప్పేయట్లేదు, కిందనో మీదనో పడి నేను కూడా సెక్యూరిటీ వాడు ఈ రూమ్లోకి వస్తుంటే వాడు పక్కకు తిరిగాడు, నాకు సెల్యూట్ కొట్టాడు. ఎందుకంటే నేను PS to హోమ్ మినిస్టర్గా పనిచేశాను. ఎవడో పోలీస్ ఆఫీసర్ గుర్తించాడు, నమస్తే అన్నగా జరిగారు. నాదిలో పర్మిషన్ లేకుండా వాడు పక్క తిరిగాడు బాబు. నా మీద ఉన్నటువంటి గౌరవం జరిగితే నేను లోపలికి వచ్చాను. ఇక్కడికి వచ్చినాక నా కలుపు కనీసం ఇప్పుడు నా కలుపున్నాను. 2 నిమిషాలు అయితే ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, నీకు అవకాశం చెప్పి దిలీప్ సార్ వచ్చాడని ఆయన నన్ను చూశాడు కదా.
పోయి చెప్పి నన్ను ఒక అంటే అరే ఆ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ని పిలవండి అన్నాడు. పిలిచినాక ఎట్లొచ్చాడు ఈయన అన్నాడు. వాడు గడగడలాడిపోయాడు. సార్ నాకు తెలియదు సార్, ఎట్లా వచ్చాడో తెలియదు సార్ అంటే నేను అసలు నాకు ఫస్ట్ ఒక విషయం చెప్పు, ఇక్కడ ఎమ్మెల్సీలు ఎక్స్ఎమ్మెల్సీలు రావచ్చా అంటే రాకూడదు సార్ అన్నాడు. నాకు తెలియదు ఆ సంగతి. ఎవరో సెక్యూరిటీలోంచి వస్తుంటే వాడు అంటే ఆ సెక్యూరిటీని పిలువు వాడిని సస్పెండ్ చేద్దాం అన్నాడు. అనొచ్చా? ఈ సెక్యూరిటీ వాడు గడగడలాడిపోతున్నాడు. నేను నువ్వేం కంగారు పడకు, మీ వాడు నన్ను ఎమ్మెల్యే అనుకుని ఉంటారు. ఒక ఎమ్మెల్యేలకైతే ఉందిగా ప్రవేశం. నేను పూర్తి వైట్ బట్టల్లో కాంగ్రెస్ పార్టీ అటైర్లో వచ్చా కాబట్టి గుర్తుపడతారు. మాది ప్లేస్ హోమ్ కాబట్టి నమస్కారాలు పెట్టి జరిగారు. సార్ ఎమ్మెల్సీయో ఎమ్మెల్యే వాడికి కూడా తెలియదు. ఆ కారణంతో వచ్చి ఉండొచ్చు, నువ్వేం కంగారు పడకంటే నేను వీడన్నాడు నేను నీకు షోకాజ్ నోటీస్ ఇస్తాను అన్నాడు. ఎవరికి? ఈ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరైతే బాధ్యత ఉందో ఆ సెక్యూరిటీ అతనికి షోకాజ్ నోటీస్ ఇస్తాడు వీడు. నేనన్నా నువ్వు షోకాజ్ నోటీస్ ఇప్పుడు ఇవ్వు, నేను బయట పోయి మీడియా సెంటర్లో ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్కి రాజీనామా చేస్తున్నా అని చెప్తా. ఇది కాస్త జంకాడు. జంకి అట్ట కదా మాకు తెలవాలి కదా, సెక్యూరిటీ విషయం చూసుకోవాలి కదా అంటాడు. ఎవరిద్దరు వేరేంటన్నారు? జైపాల్ రెడ్డి. జైపాల్ రెడ్డి. నేను తర్వాత కనుక్కున్నా ఎవరు ఇతనంటే ఇతనట ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి డెప్యుటేషన్ మీద ఉన్న పోలీస్ కానిస్టేబుల్ అట. అంతకుముందు హోమ్ గార్డ్ అట. నాకు తెలియదు. మరి నువ్వు హోమ్ గార్డులను కానిస్టేబుల్ని పెట్టుకుంటే పాపం అలా అంటే వాళ్ళు అదే తప్పని కాదు. అదే ఒక చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నాడు, ఐఏఎస్ వాడిని పెట్టుకోవాలి, ఓ ఐఎఫ్ఎస్ వాడిని పెట్టుకోవాలి కోఆర్డినేషన్కి. నీకు పాపానికి ఏం తెలుస్తుంది నా గురించి? ఆ బాబుకు ఏం తెలుస్తుంది? ఆయన తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడో లేడు, ఏ జిల్లా వాడు. ఆయన ఉద్యమంలో హైదరాబాద్లో లేకపోవచ్చు, ఈ వరంగల్లో లేకపోవచ్చు, నా గురించి తెలియకపోవచ్చు, నన్ను గుర్తుపట్టకపోవచ్చు. సహజంగా ఎమ్మెల్సీ అని తెలిసిన నేను చెప్తున్నా కూడా అటు ఇట్లా ఎమ్మెల్సీ వస్తున్నా అనుకుని ఉండొచ్చు. నువ్వు కనీసం నన్ను చూసి లోపలికి పోయినవాడివి. అరే దిలీప్ అన్న కనబడ్డాడు నాకు.